హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? హ్యాపీ అందరికీ తొలి ఏకాదశి. నేను పూజ రెడీ చేసుకున్నానండి, అన్నీ రెడీ చేసి పెట్టాను. పాయసంకి రెడీకి వెళ్తున్నాను. పాయసం రెడీ చేస్తున్నాను ఇప్పుడు. పాయసం రెడీ చేస్తున్నానండి. అందులో పాలు పోసేసుకున్నాను. మనం సేమియా తొందరగా అయిపోతుంది కదా మనకు, అందుకని నేను పాయసం చేస్తున్నాను. సేమియా పాయసం చేసుకుంటున్నాను. మనకు ఈజీగా కూడా అవుతుంది. అట్లా తొందరగా అది చేసేస్తున్నాను నేను. పూజకు అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టాను. ఒత్తులు అన్నీ వేసి పెట్టేసాను. నూనె ఇట్లా అన్నీ పోసి ఇది ఒకటి చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందని వంటగదిలోకి వచ్చాను అనమాట. చేసుకుంటున్నాను, రెడీ చేస్తున్నాను. మీరు కూడా అందరూ బిజీగానే ఉండొచ్చు కదా, పండగ కదా, అందరు బిజీగానే ఉంటారు. ఎందుకంటే నేను కూడా బిజీగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మనకు పూజ మనకు అన్నీ అయిపోతే మనకి వంటగదిలో వేరే పనులు అన్నీ చేసుకోవచ్చు. మనకు ఇంపార్టెంట్ మనకు పూజనే కదా, పొద్దుగాల కానీ. మనకు సేమియా ఉడుకుతుందండి. మనకు సేమియా ఉడుకుతుంది. మనం పూజ దగ్గరికి వెళ్దాము, దీపం పెట్టేసుకుందాము. అక్కడ అన్నీ రెడీ చేసుకుంటే అప్పుడు మనకు అప్పటి వరకు మనకు సేమియా పాయసం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీపం ముట్టిస్తున్నాను. దీపం ముట్టించుకొని మనం ప్రసాదం తీసుకొని వద్దాము. ఇక్కడ పెట్టేసుకొని అప్పుడు హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటే మనకి పూజ అయిపోతుందండి. ప్రసాదం పెట్టేసుకొని మనం పూజ చేసుకొని మొక్కేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట పూజ. ఇలా ఈరోజు పూజ ఇలా నేను రెడీ చేసుకున్నానండి. మనకు ప్రసాదం రెడీ అయిపోయిందండి. సేమియా పాయసం చేశాను బెల్లంతో. ఇందులో మనం పెట్టేసుకుందాము. ఇది మంచిగా అరటాకుది, దేవుడికన్నీ తీసుకున్నాను. బాగుంది కదా. పూజలు అయిపోయినాయండి. పొద్దున్నే పూజలు అయిపోయినాయి. సేమియా పాయసం చేశాను. దేవునికి నైవేద్యం పెట్టేసుకున్నాను. ఇది నైట్ బుక్ చేసుకున్నామండి. ఆన్లైన్లో నైట్ బుక్ చేసుకున్నామండి. నైట్ వచ్చేసినామంటే అట్లనే పెట్టేసాం. కూరగాయలు తీసేసుకున్నాం ఇందులో నుండి. కాలీఫ్లవర్ అండి, చాలా బాగుంది కదా, పెద్ద వచ్చింది, బాగుంది. ఈ ఆకులం కూడా ఏదైనా చేసుకోవాలి. దీన్ని కూడా వండుకుంటారు అనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. బాగుంది కదా. బీరకాయలండి, సోరకాయ, అరటికాయలు, బెండకాయ, మిర్చి అండి. ఈరోజు నేను పండగ కదా, మిర్చి వేసి చూపిస్తాను. బజ్జీ
మంచిగా ఉంది చూడండి లావుగా. కాకరకాయలు, క్యారెట్ నీట్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. క్యాబేజ్ అండి, ఇది కూడా బాగానే వచ్చింది. క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్. వంకాయలండి, దొండకాయ, స్వీట్ పొటాటో. ఇది మనకు ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇవి అప్పుడప్పుడు మేము తింటూనే ఉంటాము, బుక్ చేస్తాం అనమాట. ఇది చామగడ్డ అండి. మొన్న చామగడ్డ మనకు బుక్ చేస్తే మంచిగా రాలేదు, భయంతో 1/2 కేజీ తీసుకున్నాను. నాకు చామగడ్డ కూర అంటే ఇష్టము. ఈరోజు మంచిగా వచ్చింది. మొన్న ఒక్కటి కూడా బాగా రాలేదన్నమాట. అదే భయంతో నేను చామగడ్డ ఎక్కువ పెట్టలేదు. 1/2 కేజీ అయితే పెట్టి చూద్దాం అనిపించింది. వద్దనుకున్నాను కానీ చూద్దాం, మళ్ళీ ఒకటేసారి వచ్చింది. అట్లా ఎప్పుడైనా మంచిగానే వచ్చినాయి, మొన్న ఒక్కసారి అలా వచ్చిందనమాట. ఇవేనండి కూరగాయలు. ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇది కరివేపాకు అండి. ఇది మా ఇంటికాడ చిన్నగా ఉంది, మా ఇంటికాడ, అక్కడ మా ఊరి కాడ చిన్న చెట్టు కానీ గుబ్బురోలు ఉంటుంది అనమాట. మా సార్ వెళ్తాడు కదా, తీసుకొచ్చిండు అనమాట. చాలా గుబ్బురులు బాగా వచ్చిందని, గుబురు వచ్చిందని, చాలా గుబురుగా పెరిగిందని తీసుకొచ్చిండు కొమ్మ. నేను రాత్రి నైట్ మంచిగా తీసేసుకొని ఇదంతా కొమ్మలు తీసేసి వేసి పెట్టుకున్నాను. బీరకాయ ఉండదా, బీరకాయ ఖరాబ్ అవుతుంది. మనం బీరకాయ సైడ్ పెట్టేస్తున్నాం. బీరకాయ కూర కూడా వండేస్తాను. మనం మిర్చి బజ్జీ వేసుకుందాం, నేను వేసేటప్పుడు చూపిస్తాను. పక్కన పెట్టేస్తున్నాం. ఇవేమన్నా వేస్తాం ఏదన్నా. తర్వాత అన్నీ నీట్గా కడిగేసుకుంటానండి. ఇది పొట్టు మినపప్పు అండి. నేను పొద్దున లేవగానే నానబెట్టాను. పొద్దున నానబెట్టాను అనమాట. ఇది మిక్సీలో వేసుకొని చూపిస్తాను. ఇది వడ చేసుకున్నాము. పొట్టుతో చేసుకుంటే బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. పొట్టు లేకుండా దానికన్నా పొట్టు ఉంటే బాగుంటుంది అనమాట. ఇది వడకు మనం ఎక్కువ వాడతారు అనమాట. పెసరపప్పు అయినా ఏ పప్పు అయినా ఎక్కువ పొట్టుతోనే వాడతాను. ఇది నేను తర్వాత అన్ని చేసినాక చూపిస్తాను, ఓకేనా. మనం మంచిగా కట్ చేసుకున్నానండి. ఇట్లా కట్ చేసుకుంటున్నాను. అది ఇలా చేసుకుంటే నాకు బీరకాయ ఇలా చేసుకుంటే ముక్కల కంటే ఇట్లా ఇష్టం అనమాట. మనం ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. నేను ఫ్రై లాగానే చూపిస్తాను. ఎక్కువ రసం చూపించాను, మామూలుగా తిక్కుగా ఉండేటట్టు చేస్తాను. అది కూడా నేను వేస్ట్ చేయాలండి. కడిగేసుకున్నాను ఫస్ట్, మంచిగా నీట్గా కడిగేసుకున్నాను. మంచిగా కడిగేసుకున్నానండి. పొట్టు వేస్ట్ చేయొద్దు. మనం ఇది కూడా చట్నీ చేసుకోవచ్చు. మంచిగా నువ్వులు వేసుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇది లేతగా ఉంది అనమాట. మనకు ముదిరితే కొంచెం మళ్ళీ అవసరం ఉండదు. మనకు లేతగా ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. నేను షార్ట్లో చూపిస్తాను. ఇది మంచిగా ఇలా చేసుకున్నానండి. మంచిగా కాటు మనకు వంకాయకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకున్నాను, బాగుంటుంది. ఎక్కువ తెప్పించేది ఉండేమో అనిపించింది. మొన్నసారి తెచ్చినప్పుడు ఎక్కువ తెప్పించుకుంటాను. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. మనం కర్రీ రెడీ చేసుకుందాము. ఆనియన్ కట్ చేసుకొని నేను చూపిస్తాను. నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము. మామూలుగా వేస్తున్నాను, మరి తక్కువ ఏం వేస్తలేదు, కొంచెం మంచిగానే వేస్తున్నాను. నేను ఆనియన్ సన్నగా చేసుకున్నాను. మనకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వేసేసుకుందాము. ఒకటి పెద్ద ఆనియన్ తీసుకున్నాను. దీన్ని నార్మల్గానే చేస్తున్నాను. మనం ఎక్కువ టైం కూడా తీసుకోకుండా చేస్తున్నాను. ఇలా తక్కువ మనకు ఇంత పెద్దగా ఇందులో ఏం వేసుకోవద్దు. నేను చూపిస్తాను. ఎక్కువ మసాలా తింటే మనకు వేరే వేసుకోవచ్చు. మనం సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇది చాలా బాగుంటుంది. మనకు సాంబార్ కూడా ఉంటుంది కదా, సాంబార్ ఉంటే అంచుకు తింటే బాగుంటుంది.
మనం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి రెండు గోలుతాయి అన్నమాట. మనకు రెండు ఫ్రై అవుతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. నేను గడ్డపడ్డగా దంచుకున్నాను ఎల్లిపాయలు, ఇందులో వేసేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. మనం ఇవి కూడా వేసేసుకుందాము. బాగుంది కదా ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. లేత ఉంటే బాగుంటుంది కర్రీ. మనం చూసుకుందాము. ఇందులో కారం ఇట్లా అన్నీ వేసుకుందాం. మనకు ముక్క మంచిగా ఉడికింది. ముక్క ఉడికింది. మనం కారం వేసేసుకుందాం. మనం తినేదాన్ని బట్టి వేసుకుందాం. కారము 2 స్పూన్లు వేసాను. చూద్దాము. నేను ఎలా తింటానో అలా వేసుకుంటాను. మసాలా కూడా వేసుకుందాము. కొద్దిగా వాటర్ పోస్తున్నాను, లైట్గా వస్తావు. నేను రసం ఎక్కువ చేయట్లేదు, చెప్పాను కదా. ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఇంకా లైట్గా వస్తావు. మన కూర రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అన్నం కూడా నేను రెడీ చేసుకున్నాను ఇక్కడ. మనం ఇప్పుడు బాండీ పెట్టేసుకొని మిర్చి కూడా కట్ చేసుకున్నాను. నేను చూస్తాను. ఈ స్టవ్ కూడా బంద్ చేసుకుంటున్నాను. మిర్చి కార్లో పెట్టేస్తాను. మిర్చి కూడా కార్లో పెట్టేసుకున్నానండి. ఇత్తులు తీయలేదు. ఇందులో నేను మసాలా ఏమీ వేయలేదు. నేను లాస్ట్ బజ్జీలు అయినాక ఏం వేస్తాను అప్పుడు చూపిస్తాను. ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, పసుపు, వామ వేసుకున్నానండి. కొద్దిగా అంతా మనము తినే సోడా వేసాను. ఇది తడిపేసుకుంటాను. ఇప్పుడు తడిపి పెట్టేసుకుంటాను. ఇది నేను బాండీ కూడా దించేసుకుందాము. ఇది రెడీ అయిపోయింది మన కర్రీ. మనం ఇది పెట్టేసుకుందాం. ఆయిల్ ఉంది. ఇది ఇందులో ఆయిల్ ఉండదు అనమాట. మన స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాము. మనకి ఇది రెడీ అవుతుంది. మన కలప వరకు అక్కడ రెడీ అవుతుంది. మనం మిర్చీలు వేసేసుకుందాము. నేను మరీ ఎక్కువ పెట్టలేను కోటింగ్, లైట్గానే పెట్టుకుందాము. పిండి పిండి ఉంటుంది. మంచిగా నూనె కాగింది. కాగినాకనే వేయాలి. సిమ్లో పెట్టేసుకున్నాను. మనకు ఫ్రీగా మూడే పడతాయి. మనం తీసేసుకుందాము. రెడీ అయినాయి. మనం కోటింగ్ సన్నగా పెట్టేసాను. ఎక్కువ దొడ్డుగా పెట్టుకోవద్దు. ఇది మిక్సీలో వేసుకున్నానండి. కొంచెం రఫ్గా చేసుకోవాలి, స్మూత్గా చేసుకోవద్దు. ఇందులో అల్లము, ఎల్లిపాయ వేసాను, పచ్చిమిర్చి వేసాను, సాల్ట్ ఇప్పుడు కలుపుకుందాం. మనం ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. కొంచెం కారం కూడా వేసుకున్నాము. నేను పచ్చిమిర్చి వేసాను ఒక 5-6. కొద్దిగా కారం కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం కారం కూడా వేసుకుందాం. మనం ఇది వేసేసుకుందాము. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియన్ వేసుకున్నాను. మంచిగా ఇలా చేసుకుంటే ఇందులో వేసేసుకుందాము. ఇందులో కొన్ని వేసేసుకొని ఇంకా కొన్ని ఉంచుతాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మంచిగా ఇట్లా కలిపేసుకుందాము ముద్ద. ఇలా చేతితోనే చేసేస్తున్నాను అండి. కవర్తో ఇష్టం అంటే కవర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇదే చేతితో చేస్తున్నాను. కొంచెం నీళ్ళు తడుపుకుంటే కొంచెం అంటకుండా ఉంటుంది అన్నమాట.
చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు. నేను మంచిగా చేస్తున్నాను, మరి పెద్దగా చేస్తున్నా, చిన్నగా చేస్తున్నాను. నువ్వు కలుపుతుంది అది చెంచి కడిపించా. మా పాపతో పెట్టిస్తున్నాను కానీ కొంచెం కారం వేస్తున్నాము. మనం చాట్ మసాలా కూడా వేసుకుందాము. ఇందులో కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. పడగా చాట్ మసాలా కూడా వేసాను. ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. 3 మంచి కలుపు. ఈరోజు ఇదేనండి, మనం మిర్చిలా చేసుకున్నానండి. నేను ప్లెయిన్గా చూపించాను కదా, మళ్ళీ ఆనియన్ ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా కూడా తినొచ్చు. ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇలా వడ ఇలా చేసుకున్నానండి. ఇది సేమియా పాయసం అండి, ఇది బెల్లంతో చేశాను. ఇది బీరకాయ కర్రీ అండి. నేను సింపుల్గా ఉంటుందండి, ఎప్పుడైనా నేను తొందరగా ఇట్లా నాకు ఇష్టం ఉంటుంది కదా ఇలా చేయించాను. ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు, కాకపోతే నాకు ఇష్టం అని నేను చేసుకున్నాను. లేతగా ఉండే అట్లా నేను ఇష్టంతో చేసుకున్నాను అనమాట. నేను తొందరగా ఇలా చేసేసుకొని తినేస్తాను అనమాట. నాకు ఎగ్దమ్ మసాలాలు అంటే అదొకటి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా అయితే ఈజీగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అనమాట. ఈరోజు ఈ వీడియో ఇదేనండి, మా పండుగ స్పెషల్ వీడియో ఇదేనండి. నాకు ఇష్టమని వండుకున్నానండి. వేరే వంటలు ఉన్నాయి, అవన్నీ నేను చూపించాను, ఎందుకంటే నేను వీడియో తీయలేదు. అది బీరకాయ కోసం ఈజీగా ఇలా చేసుకోవచ్చు అని అనిపించింది. నాకు కూడా ఇష్టం అనమాట, బీరకాయ కూర అంటే చాలా ఇష్టము. లేతగా ఉంటే తొందరగా ఇలా చేసేసుకొని తినేసేస్తే కొంచెం పెరుగు పెట్టేసుకుంటే లాస్ట్లో అన్నంలో ఈజీగా అయిపోతుంది అని అలా చేస్తాను. ఎప్పుడన్నా నాకు ఓపిక లేనప్పుడు కూడా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది, తొందరగా అవుతుంది కదా మనకు బీరకాయ కూర. రోజు వీడియో అయితేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి.